ఈ వీడియోలో మనం క్యారెక్టర్ అరేస్ ఎలా రాయాలి, అలాగే పాయింటర్స్ ఉపయోగించి వాటిని ఎలా యాక్సెస్ చేయాలి ఇవన్నీ చూద్దాం. ఆహ్, ఇదివరకు వీడియోస్‌లో మనం అరేస్ జనరల్‌గా ఇంటిజర్ టైపు ఇట్లాంటివన్నీ పాయింటర్స్ అర్థమెటిక్ ఎలా చేయాలి, పాయింటర్స్ టు పాయింటర్స్ ఎలాగా, ఒక పాయింటర్స్ ఉపయోగించి అరేని ఎలా యాక్సెస్ చేయాలి ఇవన్నీ చూసాం కదా! సో, ఇప్పుడు స్పెసిఫిక్‌లీ క్యారెక్టర్ చూద్దాము. నేను నా పార్ట్ 1 దాంట్లో అరేస్ డిస్కస్ చేసినప్పుడు వీటి గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మనకి సిలో స్ట్రింగ్ అనేది ఉండదు. క్యారెక్టర్ ఉపయోగించి మనం వీటిని రాసుకుంటామాట. అంటే స్ట్రింగ్స్‌ని రాసుకుంటామాట. ఓకే. నేను టైమ్ సేవ్ పర్పస్ కోసం ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేనిక్కడ రాసేసాను. అదేంటంటే నా క్యారెక్టర్ అరేని డిఫైన్ చేశానన్నమాట. క్యారెక్టర్ అరేని ఎలా డిఫైన్ చేస్తామంటే ఫస్ట్ ఆహ్, టైప్ వచ్చేసరికి క్యారెక్టర్ అని రాస్తాం. నేమ్ వచ్చేసరికి అరే నేమ్ మాట. అరే నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. నేను జస్ట్ అరే నేమ్ అని చెప్తున్నాను. అది డిఫైన్ చేయడానికి ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అంటే మనం ఎన్ని లెటర్స్ అందులో డిఫైన్ చేయాలని అనుకుంటున్నామో ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఒకవేళ ఇవ్వకుండా కూడా రాయొచ్చు. రాసి ఆ సందర్భాల్లో ఇక్కడ డబుల్ కోట్స్ ఇచ్చి సూర్య అని చెప్పి రాసామనుకోండి, ఇలాగ డిఫైన్ అవుతది. బట్ ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఆహ్, ఈ అరేస్‌లో వీటిని రీడ్ చేయడానికి మామూలుగా సిలో వీటిని ఎంత ఎన్ని ఎలిమెంట్స్ లేకపోతే ఎన్ని లెటర్స్‌ని స్టోరేజ్ చేశామని అని చెప్పి, ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి మనకి లేదుమాట సిలో. సో, దానికోసం ఏం చేస్తామంటే, దీన్ని రీడ్ చేసినప్పుడు ఎప్పుడైతే మనకి నల్ పాయింట్ వస్తదో అక్కడ ఆగిపోమని చెప్పి అర్థం. సో, ఎప్పుడైతే మనం అరేని డిఫైన్ చేస్తామో, ఆ అరేలో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక 5 ఎలిమెంట్స్ లేకపోతే 5 లెటర్స్‌నో నేను రాయాలనుకుంటున్నాను. అది ప్లస్ 1 ఎలిమెంట్ యాక్సెస్ రాయాలి. సో, 5 ప్లస్ 1 వచ్చేసరికి 6. 5 ప్లస్ 1 6 ఎలిమెంట్స్ అందులో రాయాలి. ఒకవేళ రాయకుండా మనం ఓన్లీ ఇలాగే ఇచ్చామనుకోండి ఎగ్జాంపుల్ 5 లెటర్స్ కాబట్టి 5 స్టోరేజ్ అని చెప్పి ఓకే. ఇది మీకు ఎలా రాయాలని చెప్పి అర్థం కావడం కోసం ఇది రాశాను. డిలీట్ చేస్తున్నా. 5 ఎలిమెంట్స్ అని రాసి అందులో 5 స్టోరేజ్ అని రాసి 5 ఎలిమెంట్స్ రాసి రన్ చేశామనుకోండి. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. నా కోడ్ స్పేసెస్ టైమ్ అయిపోయింది. సో, నేను ఈ రిపోజిటరీని లోకల్‌లో డౌన్‌లోడ్ చేసి నా లోకల్ సిస్టమ్‌లో డౌన్‌లోడ్ చేసి నేను ఈ కోడ్‌ని రాసుకొని దానిపైన రన్ చేస్తున్నాను. సో, కోడ్ రన్నర్ అన్నా యూజ్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ మనకి వీఎస్ కోడ్‌లో టాస్క్‌లో మనం అప్డేట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే రన్ చేసామో అదంతా ఇక్కడ డీబగ్ ఇదిక్కడ. ఇక్కడ మనకి అవుట్‌పుట్ వచ్చింది. ఇక్కడ చూసారా అవుట్‌పుట్? నేను 5 లెంత్ అని ఇచ్చాను. నాకు లెటర్స్ కూడా ఇన్‌సైడ్ అరేలో 5 లెటర్సే ఉన్నాయి. ఎస్‌యుఆర్‌వై అని చెప్పి. బట్ మీరిక్కడ చూస్తే అడిషనల్‌గా మనం ఇక్కడ అరే రాసినప్పుడు మనం లాస్ట్‌లో ఇలా నల్ పాయింట్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం కదా! అది ఇవ్వనందున అదేం చేస్తుందంటే నెక్స్ట్ తర్వాత కూడా వెళ్లి దాన్ని రీడ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఆహ్, మెమరీ అడ్రెస్‌లో నెక్స్ట్ ఎలిమెంట్‌ని కూడా రీడ్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఇలాగ గార్బేజ్ వాల్యూ వస్తది. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఎప్పుడైతే అరే డిఫైన్ చేస్తామో అది లాస్ట్‌లో నల్ పాయింటర్ నల్ పాయింట్‌ని కూడా యాడ్ చేసుకొని మనం ఇక్కడ ఆ స్పేస్ అనేది డిఫైన్ చేయాలన్నమాట. 6 అని చెప్పి. ఓకే. ఇక్కడ డిఫైన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇలాంటి గార్బేజ్ వాల్యూస్ రావు. అండ్ మనకి మనం ఈ స్ట్రింగ్‌లో ఏం రాసాము అని చెప్పి తెలుసుకోవడం కోసం ఫార్మాట్ స్పెసిఫైయర్ మాడ్యులస్ ఎస్ అని చెప్పి రాసాను. లేకపోతే పర్సెంటేజ్ ఎస్ అని రాసి నేమ్ అని రాసాను. అందుకని ఇక్కడ నేమ్ అని వచ్చింది. అండ్ ఇక్కడ మనకి కొన్ని స్ట్రింగ్‌కి సంబంధించిన ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. అదేంటంటే స్ట్రింగ్ లెంత్, సైజ్ ఆఫ్ అని చెప్పి. సైజ్ ఆఫ్ అంటే ఇక్కడ మనం ఎంతైతే డిఫైన్ చేస్తామో అది మనకి సైజ్ ఆఫ్‌లో చూపిస్తది. ఈ స్ట్రింగ్ లెంత్ అనేది ఇందులో మనం ఎన్ని ఎలిమెంట్స్ అయితే డిఫైన్ చేస్తామో ఎక్సెప్ట్ నల్ ఇగ్నోర్ చేసి మిగతా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో అయి కాలిక్యులేట్ చేసి మనకి లెంత్ ఇస్తదనమాట. ఇక్కడ నేను లెంత్ అని చెప్పి ఇంటిజర్ డేటా టైప్ ఉపయోగించి ఒక ఫంక్షన్ రాసి అందులో మన నేమ్, క్యారెక్టర్ అరేని పాస్ చేశాను. వచ్చిన లెంత్‌ని ఇందులో లెంత్ దాంట్లో స్టోర్ చేసుకుంటది. నేను ఇక్కడ ప్రింట్ఎఫ్ ఉపయోగించి ఇక్కడ మీకు డిస్‌ప్లే అవ్వడానికి ఇక్కడ నేను రాసుకున్నాననమాట. అందుకనే ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూస్తున్నా. చూడండి ఇక్కడ.
లెంత్ ఆఫ్ నేమ్ 5 వచ్చింది. ఈ 5 కాబట్టి. అండ్ ఇక్కడ 6 డిఫైన్ చేశాను కాబట్టి 6 అని వచ్చింది. ఓకే. అండ్ మనం ఈ లాస్ట్ పార్ట్ 1లో మనం ఒక చోట డిస్కస్ చేసామన్నమాట. మనం వేరియబుల్స్ అనేది ఫస్ట్ డిక్లేర్ చేసి తర్వాత ఇనీషియలైజ్ చేయొచ్చు అని చెప్పి. బట్ ఈ అరేస్‌కి అయితే అలా కుదరదు. ఫస్ట్ ఓన్లీ డిక్లేర్ చేసి ఎగ్జాంపుల్ ఇలా చేసి దాని తర్వాత నేను మళ్ళీ నేమ్‌కి ఇలా ఇస్తాను అని అంటే గనక అది ఎలా ఎర్రర్ చూపిస్తది. సో, డైరెక్ట్‌గా మనం ఇనీషియలైజ్ చేయాలి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటేంటంటే క్యారెక్టర్ అనేది ఇలా ఓన్లీ ఇండివిడ్యువల్ లెటర్స్‌నే స్టోర్ చేయాలా అని అంటే కాదు. ఇందాక మీకు ఎగ్జాంపుల్ చూపించాను కదా! ఇప్పుడు క్యారెక్టర్ అని చెప్పి నేను ఒక అరే ఆహ్, నేమ్ అని చెప్పి రాసుకొని దానికి అందులో నాకు ఎన్ని వర్డ్స్ హలో వరల్డ్ అని చెప్పి ఇలాగ మీకు ఓ చిన్న సెంటెన్స్ రాశాననుకోండి. ఇందులో 2 వర్డ్స్‌ను ఇవి ఉన్నాయి. ఎక్స్‌క్లమేటరీ మార్క్ ఉంది. ఆటోమేటిక్‌గా సిస్టమ్ ఏం చేస్తదంటే బిహైండ్ ద సీన్ ఎండ్ నల్ పాయింట్ యాడ్ చేస్తదన్నమాట. ఓకేనా? దీన్ని ఇప్పుడు మళ్ళీ మనం ప్రింట్ చేసుకోవాలంటే ఇలా ప్రింట్ ఫంక్షన్ ప్రింట్‌ఎఫ్ ఉపయోగించుకొని ఈ స్ట్రింగ్ అని చెప్పి రాసుకొని అదే మనం ఒక లెటరే చూస్తే గనక ఇక్కడ సి అని రాసుకుంటాం ఫార్మాట్ స్పెసిఫైయర్. ఒకవేళ స్ట్రింగ్ మొత్తం చూస్తే ఎస్ అని రాసుకుంటాం. ఇది రన్ చేసామనుకోండి, మనకి అలా హలో వరల్డ్ అని చెప్పి ఈవెన్ ఇక్కడ మనం స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయవసరం లేదు. నల్ పాయింట్. ఓకేనా? ఇక్కడ చూసారంటే చూడండి. ఓకే. ఇలాగ మనం ఆహ్, క్యారెక్టర్ అరేని లేతే ఈ స్ట్రింగ్‌ని కూడా మనం డిఫైన్ చేయొచ్చన్నమాట. మనకి సిలో స్ట్రింగ్ అనేది లేదు కాబట్టి ఇలాగే డిఫైన్ చేసుకుంటామన్నమాట. సి ప్లస్ ప్లస్‌లో అయితే మనకి స్ట్రింగ్‌కి సంబంధించిన క్లాసెస్ ఏమైనా ఉంటే డైరెక్ట్‌గా అవి ఉపయోగించి మనం స్ట్రింగ్ రాసుకోవచ్చమాట. సో, ఇదొకటి. అండ్ నౌ ఇప్పుడు పాయింటర్ ఉపయోగించి ఈ స్ట్రింగ్‌ని అసైన్ చేసి ఎలా యాక్సెస్ చేయాలి? ఇవన్నీ చూద్దాం మాట. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనొక అరే నేమ్ అని చెప్పి, అరే నేమ్ అని చెప్పి రాసుకున్నాను గదా! ఇప్పుడు దీన్ని నేను ఒక పాయింటర్‌కి, క్యారెక్టర్ పాయింటర్‌కి అసైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, దానికోసం క్యారెక్టర్ పాయింటర్ టు క్యారెక్టర్ ఈక్వల్ టు నేను అరే నేమ్ అని చెప్పి రాస్తున్నాను. మనం పాయింటర్స్ వేరియబుల్ డిస్కస్ చేసినప్పుడు మనం స్టార్టింగ్‌లో డిస్కస్ చేసాం. ఏంటంటే, మనం ఏదైనా పాయింటర్‌ని డిఫైన్ చేసినప్పుడు దానికి అడ్రెస్‌ని అందులో అది కూడా ఒక కైండ్ ఆఫ్ వేరియబులే. కాకపోతే అందులో అడ్రెస్ స్టోర్ చేయడానికి రిఫరెన్స్ అనేది అని ఉపయోగించాలని చెప్పి. కానీ ఇక్కడ మరి ఎందుకు రిఫరెన్స్ ఇవ్వలేదు అనంటే ఇవి అర్రేస్ కాబట్టి అది అడ్రెస్‌ని చూపిస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ప్రింట్‌ఎఫ్ అని చెప్పి ఫార్మాట్ స్పెసిఫైయర్ వచ్చేసరికి పి అని రాసుకొని జస్ట్ అర్రే నేమ్ అని చెప్పి మెన్షన్ చేశాననుకోండి. ఇక్కడ పాయింట్ పర్సెంటేజ్ పి ఇచ్చాను కాబట్టి ఇదేం చేస్తదంటే ఈ అడ్రెస్‌ని చూపిస్తుంది. చూద్దాం రన్ చేసి. చూసారా? బై డిఫాల్ట్ అడ్రెస్ చూపించింది. ఎందుకనంటే ఈవెన్ దో మనం ఇలా రిఫరెన్స్ ఉపయోగించినా, ఉపయోగించకపోయినా అర్రే అనేది మనకి దాన్ని అడ్రెస్సే స్టోర్ చేసుకొని ఉంటదన్నమాట. ఎందుకనంటే అది మనకి అర్రేలో ఒక 100 ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ అనుకుందాం. 100 ఎలిమెంట్స్ ఉంటే, ఆ 100 ఎలిమెంట్స్‌ని తీసుకొచ్చి ఈ పాయింటర్‌కి అసైన్ చేయదు కదా! సో, అందుకని ఏం చేస్తదంటే, ఫస్ట్ అడ్రెస్‌ని తీసుకొచ్చి ఈ పాయింటర్‌కి అసైన్ చేస్తదనమాట. అక్కడి నుంచి మనం ఈ పాయింటర్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి, అర్థమెటిక్ ఇయన్నీ లాస్ట్ క్లాస్‌లో చూసాం కదా! అది రీజన్. అండ్ నౌ ఇప్పుడు ఇంకొకటేంటంటే, ఈ పాయింటర్ ఆహ్, ఆర్ ఆహ్, ఈ పాయింటర్ టు క్యారెక్టర్‌లో ఫస్ట్ మనకి అడ్రెస్ అనేది స్టోర్ అయింది కదా! అరే నేమ్ అడ్రెస్ అనేది స్టోర్ అయింది. ఇప్పుడు దాన్ని నేను ఎలిమెంట్స్ లాగా అంటే ఇప్పుడు మనం అరేలో ఒక్కొక్క ఎలిమెంట్‌ని నేను యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేయొచ్చో, అలాగే ఈ పాయింటర్ క్యారెక్టర్ అసైన్ చేసిన క్యారెక్టర్ అరే నేమ్ అనేది దీనికి అసైన్ చేశాం కదా! ఈ పాయింటర్ క్యారెక్టర్ ఉపయోగించి కూడా అలా ఎలిమెంట్స్‌ని కాల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ప్రింట్‌ఎఫ్ అని చెప్పి యాక్సెస్ ఎలిమెంట్స్
అని చెప్పి రాసి ఒక సింగిల్ ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి సి అని రాసుకున్నాను. అండ్ నెక్స్ట్ లైన్ రాశాను అండ్ కామా ఇచ్చాను. ఇక్కడ నేనేం చేస్తున్నాను, పీసీ అని రాసి సెకండ్ ఎలిమెంట్ నేను చూడాలని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, రన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నాకు యాక్సెసింగ్ ఎలిమెంట్స్ అని చెప్పి యాక్సెసింగ్ ఎలిమెంట్ ఎలిమెంట్ యాక్సెసింగ్ ఓపెన్ చేస్తాను. ఓకే, వదిలే, యాక్సెసింగ్ ఎలిమెంట్స్ అని చెప్పి రాసి అండ్ నా ఇది అవసరం లేదు. అండ్ నా ఇప్పుడు ఏంటంటే మనం సెకండ్ ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తున్నాం కదా, రన్ చేస్తున్నాను మళ్ళీ. చూడండి ఎల్ అని చెప్పి వచ్చింది. ఇప్పుడు హెలో వరల్డ్లో ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0H1E ఎల్ వచ్చేసరికి 2. అందుకనే PC2 ఇక్కడ .2 క్యారెక్టర్ అరే నేమ్ కాబట్టి ఇందులో సెకండ్ ఎలిమెంట్ వచ్చేసరికి ఎల్ తీసుకుంది. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, అసలు PC2 అని అనేస్తే యాక్చువల్గా ఫస్ట్ మనకి ఇది స్టోర్ అవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ స్టోర్ అవుతుంది. కానీ ఈ సెకండ్ అడ్రస్ని ఇలా PC2 ఎలిమెంట్ని యాక్సెస్ చేసినట్టే మనం ఎలా యాక్సెస్ చేయగలుగుతున్నాం అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో ఈ PC2 అని చెప్పి రాసినప్పుడు బిహైండ్ ది సీన్స్ దాన్ని సిస్టమ్ ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది అని అంటే అన్పాక్ PC ప్లస్ సెకండ్ పాయింటర్ అని చెప్పి ఇలా కన్వర్ట్ చేసుకుంటుంది. అందుకనే ఇది మనం ఎలిమెంట్ లాగా యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఈ విషయాన్ని నేను పాయింటర్స్ టు అరేస్ అని చెప్పి లాస్ట్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. సో ఓవరాల్గా ఇలాగ క్యారెక్టర్ అరేని ఇలా డిఫైన్ చేసుకోవచ్చు, వాటిని అందులో ఉన్న ఎలిమెంట్స్ని మనం ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ మీద కలుస్తాను. థ్యాంక్ యూ.